హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమ్ బ్రదర్స్. సో ఫస్ట్ పార్ట్ మీకు చూసినట్టయితే మా ఇంటి దేవుడికి వెంట్రుకలు ఇచ్చిన తర్వాత సెకండ్ మేము వెమ్లవాడ వెళ్తున్నాము. సో వెమ్లవాడలో కూడా వెంట్రుకలు ఇచ్చేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడిది చూపిస్తాను. లేదండి, వెనకాల ట్యాక్సీలో వస్తున్నాడు. మీరు మిస్ అయితే వెనక ట్యాక్సీని ఫాలో అవ్వండి. వెమ్లవాడకి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 2-3 మధ్యలో అట్లా స్టార్ట్ అయ్యాము. వెమ్లవాడ ఎక్కడ ఉంటుందంటే కరీంనగర్కి 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో. రాజన్న సిరిసిల్లకి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ రీచ్ అయ్యాక రూమ్స్ కోసం చూస్తుంటే ఈ బిల్డింగ్లో రూమ్స్ లేవంట, ఖాళీ. సో పక్కనే ఉన్న ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. ఏంటిది? నేను ఎప్పుడు తిట్టిండే నిన్ను? ఇప్పుడు నేను అసలు నీ దగ్గరకు వచ్చిందా? మీ మమ్మీ కదా తిట్టింది నిన్ను. నేను రాలేగా. నువ్వు మర్చిపోయినావు ఎవరు తిట్టిండు అన్నది కూడా. లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. అందరం కొంచెం ఫ్రెష్ అయ్యాము, జర్నీ చేశాను కాబట్టి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అన్ని దర్శనాలు ఒకటేసారి చేసుకుందామని డిసైడ్ అయ్యాము. వెమ్లవాడ చాలా ప్రాచీన దేవాలయం అని చెబుతారు. దీన్ని దక్షిణ కాశీ అని, హరిహర క్షేత్రం అని కూడా అంటారు. చాణక్య రాజులు దీనిని రాజధానిగా చేసుకున్నారంట. అసలు ఈ టెంపుల్ స్టోరీలోకి వస్తే 2 విధాలుగా చెప్పుకుంటారు. మొదటిది, అర్జునుడు మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేశాడంట. దేశాటన చేసినప్పుడు ఇక్కడికి వచ్చాడంట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తుండగా కొలనులో శివలింగం దొరికిందంట. తను ఆ శివలింగాన్ని దగ్గరలో ప్రతిష్ఠించి పూజిస్తుండగా శివుడు ప్రత్యక్షమై తన బ్రహ్మహత్య పాతకాన్ని నుంచి విముక్తి కలిగించాడంట. ఆ శివలింగంని ఇప్పుడు మనం పూజిస్తున్నాము. రెండో విధమైన స్టోరీ ఏంటంటే, చాణక్యుడి కాలంలో రాజరాజ నరేంద్రుడు ఒక వీధిలో వెళ్తుండగా రోజు తన వెంట ఒక శునకం వచ్చేదంట. ఆ శునకానికి కుష్టి రోగం ఉంది. సో ఆ శునకం ఏ రోజైతే ఆ కొలనులో స్నానం చేయడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి తన రోగం అనేది తగ్గడం మొదలైందంట. అప్పుడు నరేంద్రుడు అనుకున్నాడంట, ఈ కొలనులో ఏదో ఉంది అని తవ్విస్తుండగా శివలింగం దొరికిందంట. దానినే ప్రతిష్ఠించి గుడి కట్టి పూజించారంట. ఇప్పటికీ మనం అదే పూజిస్తున్నామని చెప్పి ఈ 2 విధాలుగా ఈ స్టోరీని చెప్పుకొస్తారు. వెమ్లవాడలో ఉన్న లింగాన్ని రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని కూడా అంటారు. ఈ లింగానికి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉంటుంది, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుడు ఉంటాడు. మేము ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ మేము నీళ్లు చల్లుకొని వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళాలి. ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు ఉంటాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం, ధ్యాన ముద్రలో ఉన్న శివలింగం చుట్టూ 5 లింగాలు ఉంటాయంట. టెంపుల్ అంటాం కానీ వెమ్లవాడ అయితే అస్సలే నీట్గా ఉంటుంది. అవును, అస్సలు ఎంత నీట్గా ఉంచచ్చు. అక్కడ అసలు ఎంత నీట్గా ఉంచవచ్చో, కానీ మేము అదే అనుకున్నాం. అసలు ఎవిడెంట్గా మీరు చూడొచ్చు ఎంత డర్ట్ ఉందో. కోనేట్లో మునిగిన వాళ్ళందరూ అలానే వచ్చేయడం వలన ఏమో అక్కడ మొత్తం వాటరే ఉన్నాయి. కోనేరు పక్కనే కళ్యాణకట్ట అని ఉంటుందండి. ఆ కళ్యాణకట్టలో ఇట్లా అందరు బార్బర్సే కూర్చుంటారు. గుండు గీసేవాళ్ళు, అట్లా మొక్కులు ఉన్నవాళ్ళు ఎలా ఉంటే 5 కత్తర్లు అని ఉంటుంది, గుండు గీసుకోవడం అని ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకుంటారు అందరు లైన్గా కూర్చొని. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాక మేము వచ్చాము. వచ్చి నేను ఫస్ట్ పార్ట్లో అయితే చూపెట్టినట్టు
వదిన ఎత్తుకొని కూర్చుంది. సో మేనమామ బంగారు ఉంగరం పట్టుకొని 5 కత్తర్లు ఎలా అయితే ఇచ్చాడో సేమ్ ఇక్కడ కూడా అంతే. 5 కత్తర్లు మొక్కుకున్న ప్రకారమే 5 కత్తర్లు ఇచ్చాము. 5 కత్తర్లు ఇచ్చాక ఆ వెంట్రుకల్ని భద్రంగా తీసుకెళ్ళి చెట్టు మీద వేయమని చెప్పేసి అక్కడ ఉన్నతను చెప్పాడు. సో 5 కత్తర్లు చేసిన తర్వాత ఆ హెయిర్ని భద్రంగా తీసుకెళ్ళి చెట్టు మీద వేసాము. దాని తర్వాతనే మళ్ళీ కోనేరుకు వెళ్ళి కూడా స్నానం చేయించాలి. కానీ మేము అక్కడ మళ్ళీ నీళ్లు చల్లుకున్న తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి, కాకపోతే ప్లాన్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మునగాలండి. హెయిర్ కట్ చేసాక కూడా మునిగినాక దర్శనానికి వెళ్తారు. సో మేమైతే నీళ్లు చల్లుకొని దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ అతను చూడు హెయిర్ కట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. నిన్వై రోహి హైఫై కొంచెం కాన్షియస్లోకి రా. రోహిలు హైఫై నన్ను చూసి హైఫై పాప. ఓం నమః శివాయ అను నాన్న. గట్టిగా చెప్పాలి. చెప్పు గట్టిగాను. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు వస్తారంట. 100 మంది అర్చకులతో శివుడికి మహాలింగ అర్చన చేస్తారు. ఇంకా అమావాస్య దాటాక ఏకాదశి అర్ధరాత్రిన శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు. మేము ఇప్పుడు దర్శనం కోసమని లోపలికి వెళ్తున్నాము గర్భగుడిలోకి. అక్కడే మనకి మొక్కులు చెల్లించాలనే ఏమున్నా కానీ అక్కడే చేసుకోవాలి. సో లోపలికి దర్శనం కోసమని అందరం వెళ్తున్నాము. ఏ గుడిలో అయినా ముందే రాసి పెడుతున్నారు ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదని చెప్పేసి. నేను అందుకనే లోపల పెద్దగా తీయలేకపోయాను. బట్ ఏవైతే మీకు చూపెట్టాలనుకున్నానో, ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నానో అవి మొత్తం చూపెట్టడానికి ట్రై చేశాను. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, సారీ నీ తీర్థం ఎంతో రుచిరా. ఇది తీర్థం కాబట్టి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే కోనేటిలో మునిగిన తర్వాత వచ్చి ఇక్కడ ఈ కోడెనంటే ఈ గిత్తెలను కట్టేయడం అనేది ఒక ఆచారం అండి. ఎందుకంటే పిల్లలు కలుగుతారని నమ్ముతారు. అందరూ ఇది దంపతులుగా చేస్తారు. లేకపోతే కష్టాలు తీరాలని కూడా మొక్కుకొని కడతారు చాలామంది కూడా. అండ్ ఇక్కడ గుడి లోపల ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాని ఇప్పుడు చూపిస్తాను. ఆ దర్గా ఏంటంటే 400 సంవత్సరాల క్రితందంట. ఒక ముస్లిం అతను శివభక్తుడే అక్కడ పూజలు చేస్తూ చనిపోతే ఈ దర్గాను అక్కడే కట్టారని అంటారు. ఈ స్పాట్ని, ఈ త్రిశూలాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అందరూ మొక్కుకోండి. ఆ త్రిశూలం చూస్తూ మనం ఏదైతే మొక్కుకుంటామో అది తప్పగా నెరవేరుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు. ఇది కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొక్కుకోండి. ఇక్కడ ఈ గిత్తెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టికెట్ తీసుకొని, అంటే ముందు వదిలేసిన వాళ్ళవే అన్నమాట. మాకు ఓన్గా లేదు కాబట్టి ఇక్కడ ఉన్నవే తిప్పాలి కాబట్టి ఇవి టికెట్ తీసుకొని తిప్పేసి మళ్ళీ అక్కడే కట్టేసి వచ్చేసాం. కూర్చుంటే బాగుంటుంది కదా. అక్కడ కూర్చున్నాడు. ఇట్లా పోతే కదా ముందే కన్ఫ్యూజ్ అవ్వకండి.
చల్ల ఉండాలి చల్ల కోరుకున్న కోరికలు అనుకున్న 2 నూరేళ్ళు 6 చల్ల ఉండాలి చల్ల కోరికలు చల్ల ఉండు రూపాయి చల్ల ఉండి సంతాన ప్రాప్తి వచ్చే సంవత్సరం కొడుకుని ఎత్తుకుని వస్తారు చల్లగా ఉండండి చల్ల ఉండాలి చల్ల కోరికలు చల్ల ఉండాలి చెప్తుంది రైట్ హ్యాండ్ అన్నం తినలేదు ఏం లేదు మంచిది అన్నం మేము బయటికి రాగానే అలా హిజ్రాలు కనబడడం వాళ్ళు దీవించడం అనేది చాలా బాగా అనిపించింది. అందరికీ ఇష్టం ఉండదు, బట్ మేమైతే నమ్ముతాము ఇలాంటివి. సో అందుకోసమని వాళ్ళు దీవించారు మమ్మల్ని పిలిచి మరి, అందుకని వాళ్ళ దీవెనలు తీసుకున్నాం. ఈ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంది, ఇంకా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, బాగుంది టేస్ట్. ఇప్పుడు మాది రాజన్న దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ బత్తిపోషమ్మ దేవాలయంకి అయితే వెళ్తున్నాము. ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, సో అప్పటికే చీకటి అయిపోతుందని తొందరగా వెళ్తున్నాము. బత్తిపోషమ్మ దేవాలయంలో ఏంటంటే ప్రత్యేకత బోనాలు తీస్తారండి. ఇక్కడ మీకు ఏదైతే పక్కన చూస్తే కనిపిస్తుంది, కొందరు బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు చూడండి. సో ఇలా బోనాలు తీస్తారండి. ఇక్కడ ఇదే ఆచారం. అంటే చాలామంది మొక్కుకుంటారు, మొక్కుకోని వాళ్ళు కూడా ఉంటారు. అలా మొక్కుకుంటే మాత్రం అక్కడే బోనం తీయాలి. బోనం తీయడం అంటే ఒక కుండలో కానీ లేకపోతే స్టీల్ కానీ, అంటే వాళ్ళు మొక్కుకున్న ప్రకారం అన్నం, పసుపు, బెల్లం వేసి వండేసి దేవుడికి కొంచెం సమర్పించుకున్న తర్వాత మిగిలింది తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కోడినన్నా మేకనన్నా కోస్తారని కూడా మొక్కుకుంటారు, అది కూడా చేస్తారు బయట. ఏమున్నది లోపల ఏం కాదు ఏం కాదు, ఫ్యాన్ వస్తుంది. మీరు ముందు వెండి దాక్కోపో. ఉండాలి. చూసుకోవాలా ఇక్కడ కళ్ళు అనేది సమర్పించాలి దేవుడికి. దానికి ప్రత్యేకమైన టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని వచ్చి కళ్ళు సమర్పించాలి. బత్తిపోషమ్మ దర్శనం అయితే అయిపోయిందండి. మేము బోనాలు రూమ్లోనే చేసాము, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మా దర్శనం వచ్చేసి భీమేశ్వర స్వామి దేవాలయం, అక్కడికి వచ్చేసాం. దీన్నే గండదీపం అని అంటారు. భీమేశ్వరాలయం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. పక్కనే ఒక ఆమె టికెట్స్ కూడా ఇస్తుంది. టికెట్ తీసుకొని 1 కప్ అట్లా పోయాలి. దీంతో కష్టాలు తీరుతాయని నమ్ముతారు. ఏడిస్తే అవుట్, ఏడిస్తే అవుట్. అవుట్ ధ్రువాష్ ఫస్ట్ ఎక్కుతాడు, ధ్రువాష్ ఫస్ట్ ఎక్కుతాడు. ఏమైంది ఏం తింటావు మరి? ఆమె కదా తింటారు ఆకలి. నమస్కారం ఇన్ని హల్క్ ఇది ఎట్లున్నది పాప? నాకు బొట్టు ఎట్లుంది? డోరేమాన్ గాని పేరు చేంజ్ చేద్దాం ఇక్కడ నుంచి. చిన్ని హల్క్, చిన్ని హల్క్, ఇది చిన్ని హల్క్. హల్క్
భీమేశ్వరాలయం శివాయ రోహన్ ఏంది? సో నేను లోపలైతే ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయాను. గుడి ప్రాంగణంలో అయితే తీయవచ్చు కానీ లోపలైతే తీయరాదని చెప్పేసి బోర్డు పెట్టారు. అందుకోసమని నేను ఈ ఫోటో వీడియో అయితే తీయలేదండి. ఏ పురుగుని చంపితే నిన్ను కుడుతుంది చూడు, కుడుతుంది. సో నేను ఇందాక చెప్పాను కదండి బోనం వండుతామని. మేమైతే రూమ్లోనే వండాము కోడిని కోసుకొని. ఇక్కడ కుండలో మేమైతే కుండ అని అనుకొని సో కుండలో చేసి మా అత్తయ్య ఇంకా మా మమ్మీ ఇద్దరు కలిసి బోనం వండి పెట్టారు. ఇలా దీపం పెట్టేసి మేము వచ్చింది లేట్ కాబట్టి అసలు నైట్ టైం దొరకలేదు షాపింగ్ కోసం అని. ఎవ్రీ టైం మేము వచ్చినప్పుడు నైటే షాపింగ్ కూడా ఫినిష్ అవుతాం. బట్ చాలా అలసిపోయాం. నెక్స్ట్ డే చేయాల్సి వచ్చింది షాపింగ్. ఇక్కడ ఇలా చాలామంది ఇలా బోనాలు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నానండి. చాలామంది హిజ్రాలని కూడా చూశాను నేను. ఇది వీళ్ళ మొక్కు అనుకుండా. సో చాలా బాగా చేశారు. కానీ హియర్ ఏంది వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.